మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఉండటానికి, విఘ్నాలు తొలగింపజేసుకొని పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విఘ్నాలు లేకుండా ఉండాలంటే శనివారం తప్ప ఏ రోజైనా సరే ఒక రావి ఆకు తెచ్చుకోండి. ఆ రావి ఆకుని గంగాజలంతో శుద్ధి చేసుకోండి. గంగాజలం అందుబాటులో లేకపోతే శుద్ధోదకంతో శుద్ధి చేసుకోండి. ఆ రావి ఆకు మీద గంధంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రాసి ఆ రావి ఆకుని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఆ రావి ఆకుకు ధూపం వేయటం, అగరబత్తులు చూపించడం చేసి కార్యనిమిత్తమై బయటికి వెళితే మీ పనుల్లో ఆటంకాలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే గృహంలో వక్క గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. వక్క గణపతి ఆకారంలో ఏర్పాటు చేస్తే దాన్ని వక్క గణపతి అంటారు. ఈ వక్క గణపతిని పూజా మందిరంలో ఉంచుకొని వక్క గణపతిని గరికపోచలతో పూజించి గణపతి పూజకు వినియోగించిన గరికపోచలు కొన్ని మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా అన్ని విఘ్నాల నుంచి బయటపడవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే ముందు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామికి బెల్లం నైవేద్యం సమర్పించి ఆ తర్వాత కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అప్పుడు పనులన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అలాగే కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోవాలంటే ఒక కష్టసాధ్యమైన పని మీద బయటికి వెళ్ళే ముందు మీ ఇంటి గుమ్మం ముందు మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించి అందులో ఒక లవంగం వేసి వెళ్ళండి. దానివల్ల శని శుక్రుల బలం కలుగుతుంది. శని శుక్రుల అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అపజయం లేకుండా ఉండాలంటే, పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద ఒక త్రిభుజాకారాన్ని గీసి ఆ త్రిభుజాకారం మధ్యలో శ్రీం అనే అక్షరాన్ని రాసి ఆ తెల్ల కాగితం దగ్గరుంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. త్రిభుజం అనేది అద్భుతమైన శక్తికి సంకేతం, స్థితి శక్తికి సంకేతం. శ్రీ అంటే శుభానికి సంకేతం. కాబట్టి తెల్ల కాగితం మీద త్రిభుజం గీసి శ్రీ అనే అక్షరం మధ్యలో రాసి ఆ కాగితం దగ్గరుంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. మీ పనులు పూర్తయిన తర్వాత త్రిభుజం గీసిన ఆ తెల్ల కాగితాన్ని ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం ముందు ఉంచి నమస్కారం చేసుకొని గృహానికి రావచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే మీ పూజా మందిరంలో ఎప్పుడూ పీచుతో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయను ఉంచుకోండి. అది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ఇంకా కష్టసాధ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయ దగ్గరుంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. మీ పని పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయ దక్షిణతో పాటు దేవాలయంలో ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేసినా కూడా కార్యసిద్ధిని పొందవచ్చు. ఈ పరిహారాల ద్వారా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు.